వీరభద్రకాళిమాత నమో నమ. ఇప్పుడు కూడా ఇంకా కులాలు మతాలు చిచ్చి పక్క పెట్టండిరా. నేను శూద్రుని అంటే ఈడికి జాతిలో పుట్టిన అంటే కళ్ళు అమ్ముకునే జాతి మాది. అటువంటి జాతిలో పుట్టి ఈరోజు వీరభద్ర వీరభోగ వసంతరావు రుకుందిన స్వామి ఆజ్ఞతోన ఈ గుడిలో అర్చకుడిగా చేస్తూ ఆయన ఇచ్చే బోధలు చెప్పుకుంటూ వీరభద్ర ఛానల్ ద్వారా కనివి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు వీరభద్రుడు. ఇది మారాలనేది కాదు, హెచ్చరిక. రాబోయే రోజుల్లో మీ జీవితాలు ఎట్లుంటాయి, మీది ఎట్లుంటుందో చూపించడానికి మన ఆయన వచ్చినారా. ఇంకా కులాలు మతాలు చిచ్చాం రా. కొన్ని బిట్లు తీసుకొని మతాలు చిచ్చి పెట్టేవాళ్ళు, కులాలు చిచ్చి పెట్టేవాళ్ళు బిట్లు చూసి జనాలు ఇంకా అంటారు అంతని ఆడుందిరా. సినిమాలకు అందరూ కలిసిపోతారు, దేవాలయాలకు పోతారు, అంతా ఎక్కడ చూసినా ఎవరు అంతా కలిసి తింటారు, కలిసి వాళ్ళు హోటళ్ళు పెట్టిన ఆడిపోయి తింటారు, అన్ని రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇంకా ఏమి కుల చిచ్చులు మత చిచ్చులు ఏమి ఆ బ్రిటిష్ నాటిన బీజాన్ని ఇంకా పెంచి పోషించి మహావృక్షంలో తయారు చేశారు. దాన్ని పూకుటి వేలతో నాశనం చేయడానికి వీరభద్ర వీరభోగ వసంతం వచ్చినారా. ఇంకా మనిషిలాగా బతకాల. మానవత్వమే మనిషి జీవితం. ఒక స్త్రీ పురుషుడు ఇదే లింగభేదము. ఇంకా ఎవరు కులాలు మతాలు ఉండవు, ఎవడు పని వాడు చేసుకొని తినాలరా. ఈ రాజకీయం వచ్చి మిమ్మల్ని అందరినీ నాశనం చేసింది. బ్రిటిష్ వాడు రాజ్యం వెళ్ళడానికి అట్లా కుల చిచ్చులు పెట్టి మత చిచ్చులు పెట్టినాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు పెడుతున్నారు. ఎస్సీలు బీసీలు ఓసీలు ఆ కులాలు ఈ కులాల మీద యుద్ధ ప్రతిపాదికన ఓట్లు సంపాదించుకోవడానికి రకరకాలుగా కులాలు చిచ్చు కుల డబ్బులు మత డబ్బులు పెట్టుకుంటే ఏందిరా. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? శివుడు సొమ్ముది. ప్రజలు ఇచ్చిన ట్యాక్సులతోన డెవలప్మెంట్ చేయాలా, విద్య ఎలా, వైద్యం ఎలా, డెవలప్మెంట్ ఎలా, పరిశ్రమలు స్థాపించాలా, ఉద్యోగస్తులు చేసి పనస్తులు చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు. ఇవన్నీ వీళ్ళు కూర్చొని మధ్యవర్తుల్లో ఈ రాజకీయ నాయకులు ఒక మధ్యవర్తులాగా ఉండి ఎంత అన్ని వ్యవస్థలు దూరి నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇదే మాటలు చెల్లువు. ఇంక అయిపోయింది. వీరభద్ర వీరభోగ వసంతం ఉరుకుందని సంవత్సరం రుషికొండలో ఆశ్రమం చేసుకొని పాలించే రోజులు దగ్గరలో ఉండవరా. మీకే అర్థమవుతుంది. ముందుకు ఆయనే పీఠం మీద కూర్చొని ఈ భారతదేశాన్ని ఏళ్తాడు. ఇంకా వీరబ్రహ్మణ్య స్వామి చెప్పినాడు కదా, కలియుగంలో వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తానని చెప్పినాడు కదా. సమయం ఆసనమైందిరా. మీకే అర్థమవుతారు. రాజకీయాలు ఏముండవు. ఇంకా ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాల్సింది. రాజకీయం నుంచి కులాలు చిచ్చు మతాలు చిచ్చు ఫ్యాక్షనిస్టులు గుండాయిజం రౌడీజం కబ్జాలు అన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవసరం లే. ఇంకా ఎవరు పనులు వాడు చేసుకునే తట్లు చేస్తాడు. మన ఆయన వస్తున్నాడు. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటిస్తాడు. ఐఏఎస్ అంటే కలెక్టర్లు, ఐపీఎస్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతికి ఎట్లుంటో చూపిస్తారు. ఇవన్నీ ఇంకా ఈ మనుషుల ఆటలు సాగవు. ఈ జనాలు మారు, నాయకులు మారు, మనుషులు తక్కువ ఉంటారు. ప్రజల్లో చైతన్యమే లేదు. అన్ని ఉచితాలు అలవాటు పడితే ఎక్కడి నుంచి తెస్తారా. డెవలప్ చేసుకుంటారు, రోడ్డు డెవలప్ చేసుకుంటారు, హాస్పిటల్ అన్ని మెరుగైన వైద్యాలు అందించుకొని మెరుగైన విద్య చేసుకుంటారు. అంటే తినుకుంటా తాక్కుంటా ఉచిత విద్యము ఉచిత వైద్యము ఏమి ఎట్లా వస్తావరా? ఎక్కడి నుంచి వస్తావు? ఎవడబ్బు సొమ్మురా. మన మీద వేసి మనతో వసూలు చేసి కడుతున్నారు. తెలుసుకోవాలి. నాయకులు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిరు వాళ్ళని పొగిడేకి. శివుడు సొమ్ము అది. శివుడు సొమ్ము కాపాడుకొని శివుడికి తెలుసు ఎట్లా. జై వీరభద్రకాళిమాత నమో నమః. హరి ఓం.